నల్గొండ జిల్లాలోని చిట్యాల మన కాటన్ మిల్ దగ్గర మనం ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం. ఈ కాటన్ మిల్ దగ్గర పూర్తిగా రైతులు 3 రోజుల ఇక్కడికి వాళ్ళ యొక్క ఏదైతే ఆరుగాలం పండించినటువంటి పత్తిని తీసుకొని అమ్ముకుందామని చెప్పేసి సిసిఐ కేంద్రం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏదైతే సిసిఐ కేంద్రం ఏర్పాటు చేశారో ఆ కేంద్రానికి ఇక్కడ దాదాపు మునుగోడు నియోజకవర్గం కావచ్చు, నాగరికల్, నల్గొండ రైతులంతా కూడా ఇక్కడికి పత్తి తీసుకురావడం జరిగింది. దాదాపు ఇక్కడ 3 రోజుల నుంచి పడిగాపులా కాస్తున్నప్పటికీ కూడా రైతుల దగ్గర ఉన్నటువంటి రైతులు తీసుకొచ్చినటువంటి పత్తిని ఏమాత్రం కూడా కొనుగోలు చేయడం లేదు. మనం చూడొచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని ట్రాక్టర్లు ఇక్కడ ఉన్నాయో, చాలా ట్రాక్టర్లు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇన్ని ట్రాక్టర్లు ఇక్కడనే ఉంచి రైతులను ఇబ్బంది గురి చేసినటువంటి కార్యక్రమం సిసిఐ కేంద్రం వాళ్ళు తీసుకుంటున్నారు. మేము కోరేందంటే రైతులు కోరేందంటే ఇప్పటికైనా మా యొక్క పండించిన ఏదైతే పత్తి ఉన్నదో ఆ పత్తి కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులంతా ఈరోజు ఉదయం మన చిట్యాల దగ్గర మన రాత్రొక్క కూడా చేయడం జరిగింది. అంటే ఇటువంటి మంచి పత్తిని కూడా కొనుగోలు చేయలేకపోతున్నారు సిసిఐ కేంద్రం వాళ్ళు. అంటే దేని కారణమో అర్థమవుతలేదు. అంటే మధ్యదళాలను ప్రోత్సహించడం కోసం సిసిఐ వాళ్ళు ఈ విధంగా చేస్తారని చెప్పేసి రైతులు అనుకుంటా ఉన్నారు. మేము రైతులు కోరేది ఏంటంటే వెంటనే మాకు పత్తిని కొనుగోలు చేయాలి. మీకు 3 రోజుల నుంచి మేము తిండి తిప్పలు లేకుండా ఇక్కడనే పడిగాపులో కాస్తూ ఉన్నాం. కాబట్టి మా పత్తిని కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులైతే ఈరోజు ఆందోళన కార్యక్రమం అయితే చేయడం జరిగింది చిట్యాలలో. ఇక్కడికి పోలీసు వాళ్ళు, సిఐ గారు, ఎస్ఐ గారు, అదేవిధంగా మన చిట్యాల ఎంఆర్ఓ గారు అధికారులు వచ్చి చర్చలు జరుపుతున్నారు. చర్చలు జరిపినప్పుడు కూడా ఇంతవరకు సిసిఐ కేంద్రం వాళ్ళు మాత్రం దిగి రావడం లేదు. కలెక్టర్ గారికి కూడా చాలామంది రైతులు ఫోన్ చేశారు, ఎస్పీ గారికి ఫోన్ చేసినప్పటికీ కూడా ఆ సిసిఐ వాళ్ళు మాత్రం కొనుగోలుకు మాత్రం ముందుకు రావడం లేదు. ఇప్పటికైనా వాళ్ళు కొనుగోలు చేసి వెంటనే రైతుల యొక్క కష్టాలు తీర్చాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా కొనుగోలు. మీరు ఎన్ని రోజులు ఇక్కడ పత్తి తీసుకొచ్చి అంటే ఏమంటున్నారు? నిన్న పత్తి కొందామనే లోపల 6 గంటలకు సిగ్నల్ బంద్ అయింది. 6 గంటలకు సిగ్నల్ బంద్ అయినాక మళ్ళీ పొద్దుగాల ఉన్నవాడిని కొడదామన్నారు. పొద్దుగాల కొడదామని పొద్దున్న నుంచి పత్తి కొనడం లేదు, ఇక్కడ లేదు, మీరు ఎక్కడన్నా వెళ్ళిపోరు, ఇక్కడ పత్తి కొనడం లేదని చెప్తున్నాం. మేము ఇక్కడ 3 రోజులకి వెళ్ళి ఉండి ఎక్కడ పోవాలో మాకు తెలియక ఇన్నే కూర్చున్నాం. ఏదైనా మా పత్తి మాకు ఇక్కడనే అన్లోడ్ కావాలి. మేము ఎక్కడ పోలేము. మా లారీలు కావు, డీసీఎంలు కావు, ట్రాక్టర్ అంటే ఒక రైతు అది ఎక్కువ దూరం పోదు. ఎక్కడ పోదామన్నా ఊపుతుంది బండి. అది ఎక్కడ పోతట్లేదు. ఇక్కడనే కొనుగోలు చేయాలి. ఇక్కడనే మా పత్తి అమ్ముడు. మీరు ఎన్ని రోజులు అయితే తీసుకొచ్చి? 3 రోజులు అయితే. అంటే దేనికి వచ్చి వీడికి అమ్ముకున్నామని వచ్చింది. ఎప్పుడు వచ్చినా పత్తి తీసుకొచ్చారా మీరు? ఎంత తీసుకొచ్చారు? 14 క్వింటాలు. ఎన్ని రోజులు తీసుకొచ్చి? ఈరోజు వాళ్ళు అంటే ఏమంటారు మరి? తప్పలేదు, వాళ్ళు చర్చలు జరిపిస్తారు పోలీసులు. నువ్వు పెద్ద మనిషి, మీ పేరు ఏం పేరు? అశోక్. ఏ ఊరు మీది? మునుగోడు. అంటే ఏం తీసుకొచ్చావు వీడికి నువ్వు? పత్తి. ఎన్ని రోజులే? 3 రోజులు అవుతుంది. 3 రోజులు ఏమంటున్నారు? 3 రోజులు అవుతుంది. నిన్న మ్యాచ్ ఈరోజు తీసుకుంటాం అని చెప్పి 6 గంటల తర్వాత తీసుకోలేదు. మళ్ళీ ఈరోజు తీసుకుంటారేమో అని చూస్తే మార్నింగ్ నుండి ఇప్పటివరకు ఏం పన్నం లేదు. ఇది మనం కనిపిస్తున్న పరిస్థితి చిట్యాల దగ్గర, మన కాటన్ మిల్ దగ్గర. ఇక్కడ బార్లు దిగినటువంటి ట్రాక్టర్లు కనిపిస్తూ ఉన్నాయి. అందరూ కూడా రైతులే ఇక్కడికి పత్తి తీసుకొచ్చారు, మధ్యధరలు కాదు. మేమంతా కూడా స్వయంగా వ్యవసాయం చేసుకొని పత్తి అమ్ముకోవడం కోసం ఇక్కడికి వచ్చినటువంటి రైతులు మాత్రమే ఉన్నాం. మేము ఇక్కడ ఎవరైనా కూడా మధ్యధరలం కావు, వ్యాపారస్తులం కావు. మేము నిజమైనటువంటి రైతులం. మా రైతుల యొక్క పత్తి కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులంతా కోరుతూ ఉన్నారు.